హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. బాగున్నారా? నేను మీ మధుకర్ పటేల్. ఇలా ఒక చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుందామని వచ్చిన చిన్న స్టోరీ అది లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఒక 5 గ్యాంగ్ యూత్ ఎప్పుడు కూడా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉండేది. 5 ఎటు అయినా కూడా కలిసి తిరిగేవాళ్ళు. ఫంక్షన్స్కి వెళ్ళినా, సినిమాకి వెళ్ళినా, గొడవ అయినా, ఇంకే కార్యక్రమం అయినా, సంతోషమైన బాధ అయినా ఎక్కడైనా కూడా 5 కలిసి ఉండేవాళ్ళు. కాలం గడిచిన కొద్దీ వాళ్ళ 5 కూడా వాళ్ళ వాళ్ళ సంబంధించిన జీవితాలలో బిజీ అయిపోయారు. అంటే ఒకతను రైతుగా, ఒకతనికి జాబ్ వచ్చి, ఒకతను బిజినెస్ మ్యాన్గా, ఇంకో అతను డ్రైవర్గా, ఇట్లా ఒక్కొక్కరు నాలుగు డిపార్ట్మెంట్లలో 4 రంగాలలో స్థిరపడిపోయారు. ఒకతను మాత్రం డైలీ తన చేతిలో ఉన్న సెల్ పట్టుకొని ఆ ఊర్లో ఉన్న సమస్యల పైన, ఆ ఊర్లో జరుగుతున్నటువంటి ప్రతి పని కూడా అందరికి తెలియాలి, దీని ద్వారా 10 మందికి న్యాయం జరగాలి, ఊరు కూడా ఎంతో కొంత ఉపయోగపడాలి మనం అనే ఒక ఉద్దేశంతో అతను సెల్ పట్టుకొని ఊరంతా తిరుగుతూ వీడియో రికార్డ్ చేస్తూ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం మొదలుపెట్టాను. అతని దగ్గర పెద్ద సెల్ కూడా లేదు, 10,000 రూపాయల ఆండ్రాయిడ్ మొబైల్ తప్ప పెద్ద గొప్ప గొప్ప పరికరాలు కూడా లేవు. అయితే అతను ఆ వీడియో చూస్తున్న క్రమంలో చాలామంది అతను చూసి ఎగతాళి చేసారు, నవ్వేరు. అరే ఏందిరా ఈ పిచ్చి వీడియోలు, ఈ వీడియో చేయడం వల్ల నీకు వచ్చిన లాభం ఏంది, ఎందుకురా ఈ వీడియోల వల్ల నీకేం వస్తుంది, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదరా అని చెప్పేసి చాలామంది ఎగతాళి చేసి, చాలామంది చాలా రకాలుగా అవమానించి, అయినా కూడా వాడు పెద్ద పట్టించుకోలేదు, నవ్వి వదిలిపెట్టి. అంటే ఆయన మైండ్లో కాన్సెప్ట్ ఏంది, ఒకటే ఫిక్స్ అయ్యింది, ఏం జరిగినా నా ఊరి సమస్యల గురించి, నా ఊరి బాగోగుల గురించి మాట్లాడడానికి ఒక గొంతు ఉండాలి, ఆ గొంతుకు నేనే కావాలి, నా మొబైల్ త్రూ యూట్యూబ్ ద్వారా ప్రశ్నించాలి, మన ఊరికి ఎంతో కొంత బాగు చేయాలి అని ఒక గొప్ప సంకల్పం, పట్టుదలతో ముందుకు. ఎంతోమంది అవహేళన చేసిర్రు, అవమానించారు, అసలు ఏంద్రా నువ్వు అని చెప్పేసి తిట్టిరు. అక్కడికి వాడు పోస్ట్ చేసే వీడియోలు కూడా ఒకరు ఇద్దరు లేదంటే లాస్ట్కి ఒక 10 మంది లైక్ చేసేవాడు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక రోజు అతను పోస్ట్ చేసిన వీడియో ఆ ఊరి సమస్య గురించి వీడియో పోస్ట్ చేస్తే అది మొత్తం వైరల్ అయిపోయి అక్కడికి అధికార యంత్రాంగం మొత్తం వచ్చి ఆ ఊరి సమస్యను క్లియర్ చేసి, దాని ద్వారా అతను డైలీగా పెడతా ఉంటే అతని వీడియోస్ అన్నీ కూడా కొంచెం ఎంకరేజ్ అయ్యి వ్యూయర్స్ పెరిగి ఇవాళ ఒక ఛానల్, అంటే ఒక మీడియా నుంచి అఫీషియల్గా ఒక టీవీ సంస్థ ఏర్పాటు చేసుకున్న గొప్ప స్థాయికి ఎదిగి, ఎవరైతే ఊర్లో చూసి నవ్విన వ్యక్తులు ఉన్నారో ఇవాళ ఆ వ్యక్తులే అతని దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడానికి, అతని కంపెనీలో అతని సంస్థలో ఉద్యోగం ఇవ్వమని బదిలాడడానికి, అతని ఇక్కడ కలిస్తే జస్ట్ మాట్లాడదాం, ఫోటో దిగి సెల్ఫీ పెట్టుకుందాం అన్నంత స్థాయికి ఎదిగిండు. ఇక్కడ గొప్ప పరికరాలు, గొప్ప ఎక్విప్మెంట్స్ ఏం లేవు. అతను తిట్టిరాను, అతను అవమానించిరాను ఎక్కడ కూడా నిరుత్సాహపడలే. అతని సంకల్పం ఒకటి, ఊరుకు సంబంధించినంత వరకు ఊరు బాగోగుల గురించి నేను ఇట్లాంటివి చేస్తూనే ఉంటా అని. ఎండకు తట్టుకున్నాడు, చలికి తట్టుకున్నాడు, వర్షానికి తట్టుకున్నాడు, ఆఖరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ తిట్లను తట్టుకున్నాడు. ప్రతి ఒక్కరు ఏం చేసినా, ఎంత అవమానించినా, ఎంత అవహేళన గురి చేసినా కూడా అతని పట్టుదల విడవలే. ఆ పట్టుదల ఇవాళ అతను ఒక టీవీ సంస్థకు అధినేతం చేసింది. ఆ టీవీ సంస్థలో ఉన్న వ్యక్తి ఇవాళ చాలామంది అతని దగ్గరికి వెళ్ళి టీవీ అది సంస్థ ముందు ఉండి, నాకు ఉద్యోగం ఏమైనా ఉన్నదా, మీ దగ్గర ఏమైనా ఆఫర్ ఉందా, జర్నలిస్ట్ గానో, డేటా ఆపరేటర్ గానో, మొబైల్ గ్రాఫిక్ డిజైనర్ గానో, లేకపోతే డ్రైవర్ గానన్నా ఏదో ఒక జాబ్ ఉంటే కూడా మనం ఒకటి కదా అనే స్థాయికి లక్ష్యం గొప్పగా పెట్టుకున్నాడు. ప్రారంభం మాత్రం చిన్నగా చేసి, ఎంతమంది అవహేళన చేసి, ఎంతమంది కిందికి తొక్కదాం, కింద పడేద్దాం, వీరితో ఏం కాదు అని నవ్విన వాళ్ళే ఇవాళ అతని దగ్గరికి వెళ్ళి ఉద్యోగం ఉందా తమ్ముడు, ఉద్యోగం ఉందా అన్న, ఉద్యోగం ఉందా మామ అనే స్థితికి వాడిది. మన పట్టుదల, మన సంకల్పం, మన లక్ష్యం ఎంత గొప్పగా ఉంటే, ఎంత బలంగా ఉంటే మనం అంత ముందుకు పోతాం. పక్కన అనేవాళ్ళు అంటూనే ఉంటారు, డిస్కరేజ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సక్సెస్ అయిన తర్వాత వచ్చే బంధు బలగం అది వేరే ఉంటుంది. నువ్వు ఎవరో తెలియదు కానీ మావాడు అని చెప్పుకుంటారు. సో ఫ్రెండ్స్, ఏదైనా కూడా మన లక్ష్యం గొప్పగా పెట్టుకున్నాం. పక్కన వాళ్ళు అంటున్నారు, లేకపోతే మన కుటుంబ సభ్యులే మనల్ని కింద పడేలా చూస్తున్నారు, ఈ వీడియోల వల్ల ఏమొస్తారా అనుకునే వాళ్ళకు అతను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందరినీ చేయమని అంటలేము, అందరినీ యూట్యూబ్లో ఏమంటలేము, కాకపోతే మీ లక్ష్యం, మీరు ఏర్పరచుకున్న గమ్యం గొప్పగా ఉండాలి. ఇతరులు మిమ్మల్ని చూసి నవ్వినా కూడా మీరు ఆ లక్ష్యాన్ని, ఆ ఉన్నత స్థానానికి ఎదిగిన రోజు వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎందుకు ఇంత కష్టపడ్డారు ఏంది అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. మీ మధుకర్ పటేల్ తోట.